అవతం ఏం లేదు, ఉన్న స్వచ్ఛంగా చెప్తున్నా, ఎవరన్నా అడుకో కావాలంటే. స్వచ్ఛంగా ఎంత కష్టపడుకుంటా వస్తేనే మనిషి ఒక పొజిషన్ వస్తారు. ఓకే. ఫస్ట్ ఏముండే, చిన్న స్కూటీ ఉంటుండే, చిన్న బండి ఉంటుండే అప్పుడు. దాని తర్వాత ఒకటి మెట్టు ఎక్కుంటూ వచ్చి తర్వాత అట్లా చేసుకుంటూ ఫస్ట్ ఒక ఫ్లోర్ వేసినాం, తర్వాత ఒకటి, తర్వాత 2-3 బిల్డింగ్ కట్టినాం. అంతే, ఉన్నది ఓపెన్ గా దాపెట్టుకునే అవసరం లేదు. ట్యాక్సీస్ అంతా ఓపెన్ గా కడతాము. ఉన్నది అందులో ఇంటర్వ్యూలో ఓపెన్ గా చెప్తాను నేను. మీరేమో నేను రియల్ ఎస్టేట్ చేస్తున్నా అని ఏదో సాఫ్సీదాగా చెప్పేస్తున్నారు. హైదరాబాద్ లో మీ మీద ఒక అపోహ ఉందన్న, ఎంత పెద్ద భూమి అయినా ఎంత పెద్ద వెంచర్లు అయినా కూడా అది దర్గా చిన్న కండ్లలో పడితే రాత్రి కల్లా రిజిస్ట్రేషన్ అయ్యి వాళ్ళ ఇంటికి రావాల్సిందే దస్తావేజులు అని చెప్పి మాట్లాడతారు. ఎంతవరకు కరెక్ట్? అది తప్పది. ఏదైనా ఒక ఎక్కడైనా కబ్జా చేసి చూపెట్టారు, ఎక్కడ లేదు. అది ఏది ఉన్నాయి, దాని ప్రాబ్లం ఉంటే నా దగ్గరకు వస్తే సాల్వ్ చేస్తా, అంతేగాని ఎక్కడ ఒక గజం ఒక ఎకరా కబ్జా చేసింది లేదు. మీ దగ్గరికి ఎందుకు రావాలి? ఎందుకు పోలీస్ స్టేషన్, కోర్టు ఇవన్నీ ఉన్నాయి కదా? సివిల్ మ్యాటర్ వస్తుంది కదా, స్థలాలు అంటే సివిల్ మ్యాటర్. ఓకే. పొల్యూషన్ పోయినా కోర్టుకు రాస్తారు వాళ్ళు. మన దగ్గరకు వస్తే ఆపోజిట్ వాళ్ళని ఇద్దరిని కూర్చొని మాట్లాడిపించి సెట్ చేస్తాం. కూర్చోబెట్టి మాట్లాడిస్తారా, ధమ్కి ఇస్తారా? ధమ్కి అంటే 2 ఉంటాయి. ఒకటే మామూలుగా చెప్తున్నారు కదా కొందరు, ఓకే, మంచితనంగా వినేటోళ్ళు ఉంటారు, వినప్పుడు మళ్ళీ ధమ్కి ఇవ్వాల్సి వస్తుంది. ఇక మీ స్టైల్లో మీరు ఇస్తారా? అంటే ఇయ్యదు, కుదరదు కదా. పేరు ఉట్టినే వస్తుంది హైదరాబాద్ లో. పేరు రావాలంటే పలానా మనిషి దగ్గర పోతే పనులు అవుతాయి అని వస్తారు. ఓకే. మీకు ఈ పేరు రావడానికి ఎంతమందిని ధమ్కిచ్చిరన్నా మీరు? 100 మందిని. 100 మందిని. న్యాయం గురించి మనం కష్టపడితే చాలా కష్టమే ఉంటుంది దాని వెనుక. ఓకే. నా మీద 30 కేసుల దాకా అయినాయి. అప్పుడు సిద్ధినార్లని ల్యాండ్ అంతా 100 ఎకరాలు అంతా అమ్మినాం, అందరికి గరీబులకు ఇచ్చేసినాం. అప్పుడు 25 years కింద ఇది మాట. ఇప్పుడు 150,000 గజం ఉందాడ. అన్న, పొద్దున 6 గంటలు అయితే మీ ఇంటి దగ్గర ఏదో ఒక సమస్యల మీద పేపర్లు పట్టుకుని దస్తావేజులు పట్టుకొని మిమ్మల్ని గెలవనికి ప్రజలు వస్తుంటారు. ఎందుకన్నా, దేనికి కారణం ఏంది అంటే చెప్తున్నా కదా, ఇది ఇప్పుడు కోర్టుకు రాస్తే 10 years వాళ్ళ పిల్లల మ్యారేజ్ చేసి ఉంటుంది. ఏదైనా కష్టం ఉంటుంది, వాళ్ళ కష్టం ఉంటే అది పలానా జాలకపోతే 2 side నుంచి పిలిపించి కాంప్రమైజ్ చేస్తాడు. ఒకటి వేరే మొన్న ఒక 15 కోట్ల ఒకటి డీల్ చేసినాం. ఇద్దరిని కూర్చోబెడితే ఇప్పుడు వాళ్ళు కలవలేక, మెయిన్ ప్రాబ్లం గొడవలు ఎట్లుంటాయంటే వాళ్ళు కలవలేక నువ్వెంత అనేసి దూరం ఉంటారు. ఇది ఇద్దరు కలిసి కోట్లు వేసుకుంటారు. కోట్లు వేసుకుని అది తెరవాలంటే ఇద్దరు కలుచుకోరు. అసలు కేసులు చాలా వస్తాయి నా దగ్గరికి. వాళ్ళు ఇద్దరిని పిలిపించి మాట్లాడి కోర్టు నుంచి అది చేపిస్తాను. మీకు సంబంధాలు ఉంటాయా పోలీస్ తోటి, న్యాయశాఖలతోటి? అందరితో ఉంటాయి, కలుస్తాం అందరితో. ప్రభుత్వానికి అప్పుడప్పుడు కమిషన్లు ఇస్తూ ఉంటారట? కమిషన్లు ఏం లేదు, కమిషన్లు ఏముండదు. కమిషన్లు ఏముంటది, ప్రభుత్వ పెద్దల్ని నెల ఆదాయం పంపిస్తారు, అట్లా ఏముండదు. గవర్నమెంట్ వచ్చి 10 రోజులైంది, 10 రోజులైంది అనుకుంటా. అంటే గతంలో టీఆర్ఎస్ వాళ్ళకి ఇస్తుండేనా? ఎవరికి ఇవ్వకపోతుండే పని. మినిస్టర్ కాడికి అందరు చేస్తుండే పనులు. మనకి ప్రాబ్లం ఉందంటే చేస్తుండే ఇప్పుడే. రైట్ అన్న, ఈ 2 రాష్ట్రాలలో ముఖ్యంగా ట్విన్ సిటీస్లలో ఎక్కడికి వెళ్ళినా కూడా, ఏ మంత్రి శాఖలో వెళ్ళినా, ఏ మంత్రి ఆఫీస్కి వెళ్ళినా, ఏ ముఖ్యమంత్రి ఆఫీస్కి వెళ్ళినా, ఏ ప్రభుత్వ ఆఫీస్కి వెళ్ళినా దర్గాబాయ్ వస్తుందంటే తెలియని వ్యక్తులు ఉండరు. ఇంత తక్కువ సమయంలో మీరు అందరికి పరిచయం అయ్యేలా ఎట్లా చేసుకుర్రు మీరు? నేను టీఆర్ఎస్ పార్టీలో ఉన్నా. 2001 నుంచి ఒక సీఎం కలిసిన ఫోటో ఉన్నాడు. 2001లోనే జాయినింగ్ అయినా నేను. వాడు చూడు, సీఎం కూడా మీకున్న బంగారం లేనట్టుందిగా. వాళ్ళు వేసుకోరు కదా, పొలిటికల్ ఉండదు, మనకి ఇష్టంగా వేసుకుంటాం. అంటే మీరు పార్టీలో దిగుతుండే కాబట్టి అందరు పరిచయం అంటారా? అంటే అప్పుడు లేస్తుడు గోల్డ్ ఇట్లా నాకు చిన్నగా ఉంటుండే. టీఆర్ఎస్ పార్టీలోనే జాయిన్ అవ్వాలని ఎందుకు అనిపించింది? అప్పుడు కాంగ్రెస్ లో జాయిన్ అయ్యి ఉండొచ్చు. అంటే ఉద్యోగం పార్టీ కదా, కష్టపడి తెలంగాణ తెచ్చుకున్నాం, ఫైట్ చేసినాం, అన్నిట్లా ధర్నా, రైలు రోకో పిలిపిసి అన్నిట్లలో పాల్గొంటుండే. ప్రతి ఒక్కటి తెలంగాణ వచ్చిన తర్వాత కొద్దిగా సులువు అయిపోయింది. పార్టీ గురించి బాగానే చెప్తారు, మరి మొదటగా ప్రజల్లో గెలవలేదు, ఎవరిని గెలవలేదు? అదే ఉన్నది, తప్పు చేసి తప్పు అనాలి, మంచిదంటే మంచిగా. ఉద్యోగం అంత కష్టపడి తెచ్చినప్పుడు బీఆర్ఎస్ పెట్టుడు తప్పు. నేను 4 ఇంటర్వ్యూలలో చెప్పిన, అసలు టీఆర్ఎస్ పెడితే ఈ రోజు గాంధీ పీఠ ఉంటుండే కాంగ్రెస్. ఇప్పుడు కేసీఆర్ గారు టీఆర్ఎస్ నుంచి ఉద్యోగం తెలంగాణ గురించి నువ్వు ఆంధ్రలకు సీట్లు ఇవ్వకుండా, వాళ్ళకు ఏమి ఇవ్వకుండా ఉంటే తెలంగాణ గాంధీపీఠ ఉంటుండే. తెలంగాణ తెచ్చినందుకు అరే ఇలా సత్యంత వరకు మా తెలంగాణలో ఫైట్ చేసాడు. ఎప్పుడైతే బీఆర్ఎస్ పెట్టి నువ్వు ఆంధ్రాలో పోయి ఫైట్ చేసినావు, సగం పానం వెళ్ళిపోయినట్టే, చచ్చిపోయింది పార్టీది. ఇంకా ఓట్లు వేస్తారు చెప్పు? ప్రజలలో అంత పిచ్చోళ్ళు కాదు కదా. నువ్వు ప్రతి ఒక్కటి ఆంధ్రలోకి ఇచ్చుకుంటా, తెలంగాణ తెచ్చినందుకు ఇక మా ప్రజలు చెప్పినట్టు వినరు ఈ రోజులలో. 10 ఏళ్ల టీఆర్ఎస్ పరిపాలనలో తెలుగు ప్రజలకు ఏం న్యాయం జరగలేదా? న్యాయం ఏం జరగలేదు. రోడ్లు అవి వేసిరు కదా, అంటే రోడ్లు వేసినంత మాత్రాన ఓట్లు పడయి. ప్రజలకు గుండెలో ఉండాలంటే ప్రజలను గ్రౌండ్ లెవెల్లో ప్రతి ఒక్క మనిషికి కలవాలి. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ కి అదే చెప్తున్నాం, ఓపెన్ గా అందరు కలవాలి, గెలవంగానే అయిపోదు, అంత కలవాలి కంపల్సరీ. ప్రజలకు డోర్ తిరిగి కలిసి వాళ్ళ కష్టాలు ఏమున్నాయి అట్లా తెలుసుకుని
తీసుకుంటే నాయకులు ఎప్పటికైనా ఓటేసి గెలిపిస్తారు. సమస్యల కొరకు మీ దగ్గరికి వస్తే బాధితుల దగ్గర మీరు ప్రతి ఒక్క సమస్య పరిష్కరిస్తే 10%, 15% అని చెప్పి పర్సంటేజ్ ప్రకారంగా డబ్బులు తీసుకుంటారంట కదా, నిజమేనా? అంటే ప్రజల్లో ఉన్న తీసుకుంటాము, అట్లా కాదు. పర్సంటేజ్ ఒక గరీబులు వస్తే తీసుకోము. వాళ్ళకు సిస్టమేటిక్ గా ఒక పద్ధతిగా వాళ్ళ దగ్గర కొద్దిగా ఉంటారు కదా, కొద్దిగా ఉన్న మంచిగా ఉంటే అట్లా తీసుకుంటాం. మనిషిని బట్టి తీసుకొని మనం ఎంబడు 20-50 మంది ఉంటారు, అవును, తీసుకొని పని ఎట్లయితే చెప్పు.